డైరెక్ట్ అంటే యూట్యూబ్‌లో విన్నట్లే ఉంది ఈ సాంగ్. అంటే ఈ సాంగ్ అంతా ప్లే అయ్యేటప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసేటప్పుడు ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. అవును. వర్షినియా? హ్మ్. వర్షిని, రమ్యశ్రీ మమ్ము అట్లా అంటే డైరెక్షన్ కూడా ఒక ఛత్రి పట్టుకోవడము అవును. అదంతా రావడం అంటే ఒక విలేజిక్ స్టైల్‌లో అనిపించింది అవును. ఆ సాంగ్. సో, దీని తర్వాత రెస్పాన్స్ ఎట్లున్నది? అంటే 120 మిలియన్స్ ఏ రోజులలో ఎన్ని రోజుల్లో క్రాస్ అయింది? మేము అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 2, 3 డేస్‌లోనే వన్ డే అనుకుంటా. 1 డే, 2 హ్మ్. డేస్‌లోనే 1,000,000 ఎళ్ళిపోయింది సాంగ్. అప్పటికే హిట్ వచ్చేసింది. ఆ తర్వాత రెస్పాన్స్ చాలా బాగుండే. అంటే నేను ఎక్కడికెళ్ళినా 'సీమ దసరా చిన్నోడు, సీమ దసరా చిన్నోడు' అని చెప్పి పాడడం. ఇంకా మా చెల్లెలు గాని అందరూ రీల్స్ హ్మ్. చేయడము. ఇంకా చాలా వైరల్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రైట్. అంటే ఇది మీ పేరెంట్స్ ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళెట్లా రియాక్ట్ అయ్యారు? అంటే ఎవరైనా ఫస్ట్ ఈ సింగింగ్ ఫీల్డ్‌లోకి రావడానికి అవును. అమ్మానాన్నలు ఫస్ట్ ఇష్టపడరు. అవును. అవన్నీ పాతకాలాలు ఇప్పుడు 'మధుప్రియ' లాంటోళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా ఆ ఎఫర్ట్‌తోటి వచ్చినటువంటి వాళ్ళు ఏం గాదు. అవును. కానీ మధ్యలో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తది తల్లిదండ్రులకి. సో, ఎట్లా మీ అంటే వాళ్ళు మా ఎట్లా? మమ్మీ, డ్యాడీ చిన్నప్పటి నుంచి నేను స్కూల్స్‌లో పాడితే ఎప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. హ్మ్. అట్లా ఇంక మా మమ్మీకి, మా డ్యాడీకి తెలుసు నేను సాంగ్స్ మంచిగా పాడతా అని. రైట్. ఇంకా నాటేస్తారు గదా! ఆ! మన వరి నాట్లు. అట్లా హ్మ్. ఏస్తారు గదా! మన విలేజెస్‌లో. అట్లా ఏసినప్పుడు మా అమ్మమ్మలు గాని వాళ్ళందరూ వాడుతుంటే అది నేర్చుకొని నేను గూడా వాడుతుండే. అప్పుడు మా ఓకే. అమ్మమ్మలు చాలా అంటే ఈమెకి మంచిగుంది అసలు మంచిగా వాడుతుంది. ఇట్లనే మంచిగా వాడు బయటకు రావాలి నువ్వు గూడా అని నన్ను చాలా అంటుండే. ఇంక మా హ్మ్. మమ్మీ, డ్యాడీ గూడా ఎప్పుడు నువ్వు పాడొద్దు అసలకి బాగుండదు అట్లా ఇట్లా ఏమనలే. అంటే ఎవరి హ్మ్. గురించి ఆలోచించలే ఫస్ట్. ఓకే. నువ్వు వాడాలి, నువ్వు మంచి స్టేజ్‌లో ఉండాలి. ఇంకా ముందుకోవాలని చెప్పి మా రైట్. మమ్మీ సపోర్ట్ చేసింది చాలా.